5,000 కోట్లు విలువ చేసే భూముల్ని గీతం యూనివర్సిటీకి కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. ఎన్నికలకు ముందు విశాఖలో ఉన్న భూముల్ని కాపాడుతామని చెప్పి నేడు భూముల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. గీతం యూనివర్సిటీకి అప్పనంగా భూములు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖ నగరంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని గీతం యూనివర్సిటీని కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు బంధువు కావడంతో 55 ఎకరాల భూమిని జీవీఎంసీ సమావేశంలో క్రమబద్ధీకరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు. సార్, ఎన్నికలకు ముందు విశాఖ నగరంలో ఉన్న భూములన్నింటినీ కాపాడుతామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత క్రమబద్ధీకరించుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. అంటే దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా బీచ్ రోడ్లో, మధురవాడలో, ఎండాడలో, ఋషికొండలో, భీమిలి ప్రాంతంలో వేలాది కోట్ల రూపాయలు విలువైన భూముల్ని ఇప్పటికే పప్పు బెల్లాల ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడంతో పాటు దాని గురించి మీడియా మిత్రులు ప్రశ్నిస్తే, ఇంత వేలాది కోట్ల రూపాయల విలువైన భూములు మీరు 99 పైసలకి పావలాకి 10 రూపాయలు ఇస్తారంటే లోకేష్ చాలా బాధ్యతారాహిత్యంగా అధికారం శాశ్వతం అనుకుని వాళ్ళ సొంత ఆస్తుల కింద, వాళ్ళ కుటుంబాస్తులు అనుకుని ప్రభుత్వ ఆస్తుల్ని నాకు నచ్చినట్టు నేను ఇస్తాను అని మాట్లాడటమే వారి అహంకారానికి, వారి అధికార దుర్వినియోగానికి కూడా నిదర్శనం. ఈరోజు మరొక అడుగు ముందుకేసి లోకేష్ తోడలుడు విశాఖపట్నం ఎంపీ ఎవరైతే ఉన్నారో శ్రీభరత్ సంబంధించిన గీతం యూనివర్సిటీకి సుమారు 55 ఎకరాల వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఈరోజు వారికి దారదత్తం చేయడం కోసం నిస్సిగ్గుగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేము నిష్పక్షపాతంగా ప్రజల కోసమే పనిచేస్తామని ప్రమాణం చేసిన వీరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం, వారి ఆస్తుల్ని పెంచుకోవడం కోసం, ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం సుమారు 55 ఎకరాలు భూమిని గీతం కాలేజీ కట్టబెట్టే ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజల ఆస్తి, అందులో ఉన్న ప్రతిదీ కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. అదే కూడా మేయర్ గారిని కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఈ మధ్యకాలంలో మీరు మేయర్ అయిన తర్వాత మేయర్ పదవికి కళంకం తీసుకొచ్చే విధంగా ఈ నగరంలో వ్యవహారాలు జరుగుతున్నాయి. మీకు ఆత్మాభిమానం లేదా? మీకు ఆత్మవిశ్వాసం లేదా? బీసీ సమాజ వర్గానికి సంబంధించిన మీరు ఒక బీసీ మహిళని మేయర్గా దించి మీరు పీట మీద కూర్చుని ఈరోజు ఎక్కడో విజయవాడ నుంచి వచ్చిన పట్టాభి లాంటి వాళ్ళు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ నగరంలో జీవీఎంసీలో రివ్యూలు చేసి ఇక్కడ కాంట్రాక్టులు దక్కించుకుని ఇక్కడ భూముల్ని పప్పు బెల్లాల్లా దారదత్తం చేయడం కోసం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో ఎజెండాలో పెడుతుంటే మీరు మొద్దు నిద్రపోతూ ఉన్నారా? మీరు అసలు మీకు స్పృహ లేదా? మీకు ఈ ప్రాంతం మీద అభిమానం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆస్తిని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని, జీవీఎంసీ ఆస్తుల్ని కాపాడవలసిన బాధ్యత మేయర్గా మీకు లేదా? ఇప్పటికైనా సరే మేయర్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఈ అక్రమ భూ దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని రోడ్డు మీద పరుగులు పెట్టించే పరిస్థితులు వస్తాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మా కార్పొరేటర్స్ కానీ, మా నాయకులు కానీ రేపు జరిగే కౌన్సిల్లో దీనిపైన పెద్ద ఎత్తున నిరసన తెలియజేయబోతా ఉన్నారు. గీతం యూనివర్సిటీకి కేటాయించే వేలాది కోట్ల రూపాయల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.